ఉంటుంది. మా వైసీపీ తోటి ఏమైనా ఉన్నారా జనసేన వాళ్ళు? లేదు కదా. యూఆర్ విత్ తెలుగుదేశం, యూఆర్ విత్ బీజేపీ నావు. మీ ఆత్మగౌరవం అక్కడ దెబ్బతినాలి కానీ వర్మని అడగండి, పిఠాపురంలో వర్మని అడగండి. తులసిరెడ్డి గారు ఇన్ని అంశాలని తులసిరెడ్డి గారేమో అన్ని తెలిసి అసలు కాపులే కదా వేయలింది అని ఆయన తులసిరెడ్డి గారు మా కాదన్న కారులో కూర్చొని హ్యాపీగా నవ్వుకొని దేవక రెడ్డి గారు నన్ను టార్గెట్ చేసి మళ్ళీ మాట్లాడదు. తులసిరెడ్డి గారు ఏంటి సార్ ఆంధ్రప్రదేశ్ లో ఈ కులాలు వీళ్ళే మాట వస్తున్నది, మీ పరిస్థితి ఏంటి? కులాలు అన్ని చోట్ల ఉంటాయి కానీ ఒక్కోసారి అయితే కులాల వలన తాత్కాలికంగా ప్రేమ ఉండొచ్చు కానీ లాంగ్ రన్ లో వచ్చేసి నష్టం తినే సందర్భాలు ఎక్కువ ఉంటాయి. ఇప్పుడు జనరల్ గా ఏమనుకుంటారు, రెడ్లందరూ వైకాపా, కమ్మోళ్ళందరూ టీడీపీ, కాపులందరూ అనుకుంటారు. అది నిజమా? మేము రెడ్డి కాదు, దీపక్ రెడ్డి, నేను రెడ్డి, ఆయన ఒక పార్టీలో నేను ఒక పార్టీలో. కాబట్టి ఇక్కడ కమ్మోళ్ళందరూ టీడీపీ అనుకుంటారు. యాక్చువల్ గా 1987లో 22 జిల్లా పరిషత్తుకు డైరెక్ట్ ఎన్నికలు జరిగినాయి. హైదరాబాద్ కాకుండా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ 22కు. 22లో 3 మాత్రము కాంగ్రెస్ కి వచ్చాయి. ఆ 3 ఎక్కడ తెలుసా? కృష్ణా, గుంటూరు, కర్నూలు. కృష్ణా, గుంటూరు వచ్చేసి జనరల్గా ఏమనుకుంటారు, కమ్మా డామినేటెడ్ జిల్లాలు. కానీ ఆ 3లో 2 కమ్మా డామినేటెడ్ జిల్లాలు వచ్చేసి కాంగ్రెస్ కి వచ్చినాయి. రెడ్డి డామినేటెడ్ మొత్తం మిగతా 22లో 19 వచ్చేసి టీడీపీకి వచ్చాయి. ఏమనాలా? కాబట్టి ఇదంతా ఊరికే అనుకుంటారు కానీ క్యాస్ట్ అనుకుంటే ఇప్పుడు బద్వేలు ఉంది మా జిల్లాలో, అక్కడ వీరారెడ్డి చాలా పవర్ఫుల్ రెడ్డి లీడరు, మా పవర్ఫుల్ లీడరు. కానీ శివరామకృష్ణరావు అని చెప్పేసి బ్రాహ్మణు, ఆడ 0.1% కూడా ఉండరు, 2 సార్లు ఓడిచ్చాడు. కమలాపురం సీతారామయ్య బ్రాహ్మణు, 1% కూడా ఉండరు, ఆయన ఎమ్మెల్యే అయినాడు. కాబట్టి ఇవన్నీ నాయకుడు కానీ పార్టీ కానీ అందరి పార్టీగా అందరి వాడిగా ఉండాలి తప్పనిచ్చేసి ఏ నాయకుడైనా ఏ పార్టీనా కొందరి పార్టీగా కొందరి వాడిగా పోతే అది ఆ పార్టీకి నష్టం, ఆ నాయకునికి నష్టం. కాబట్టి నేను మొదటి ఇది చెప్తున్నాను. ఇప్పుడు వచ్చేసి నాయకుడు అనేవాడు అందరి వాడుగా అందరి పార్టీగా ఉండాలి. రైట్. వెంకటేశ్వర గారు సార్ వినిపిస్తుందా? గాదే గారు వరం గారు చెప్పండి. ఏం చెప్పాలి? జూపూడి గారు చాలా అంశాలు ప్రస్తావించారు, మీరే చెప్పాలి దాని సమాధానం. జూపూడి గారు చాలా అంశాలు ప్రస్తావించకుండా ఎట్లా ఉంటారండి? జూపూడి గారికి మరి కోరిక అదే కదా, ఎట్లయినా గానీ కూటాన్ని విచ్ఛిన్నం చేయాలి చెప్పారుగా వాళ్ళు. పోయినసారి డిబేట్ లో జూపూడి గారు అన్నాడు, మీకు గుర్తుందో లేదో, కూటాన్ని విడగొట్టడమే నా ధ్యేయం, కూటమిని విడగొట్టడమే మా ధ్యేయం అని క్లియర్ గా చెప్పాడు కదా, మీకు గుర్తుందో లేదో? అవును. ఇదే పేర్లో కూడా తులసిరెడ్డి గారు ఉన్నట్లేరు ఆ రోజున, దీపక్ రెడ్డి గారు, నేను, మీరు, ఇంకోటి ఉన్నట్టున్నారు. అలా వాళ్ళకు అంతకంటే ఏముంటది? ఇప్పుడు వాళ్ళకి ఏంటంటే ఇప్పుడు తెలుగుదేశం కంటే కూడా జనసేనను టార్గెట్ చేయాలి, అదే రాజకీయం. అది దాన్ని తప్పని నేను కూడా అన్నాను. కాదండి, ఆయన అన్నది వైసీపీని కాదు మిమ్మల్ని అని, మీకే హెచ్చరించాడు ఆయన అన్నది ఆయన పాయింట్. సరే ఏదో ఒకటి ఎవరో ఒకళ్ళని, ఇప్పుడు నేను ఎంత చెప్పాను, మళ్ళీ దానికి తిరిగి ఆన్సర్ ఇవ్వాల్సిన అవసరం లేదు. ఎవరు అన్నారో వాళ్ళకి వర్తిస్తుంది కదా, ఊరుకుందాం. ఇప్పుడు నేను వైసీపీలో ఉన్నటువంటి అందరిని కూడా అనలా. నేనేం చెప్పాను, వైసీపీ పార్టీలో ఉండి మా మీద అతిగా ప్రేమ చూపిస్తున్న వాళ్ళనే ఆయన అంది. నేను అది కూడా క్లియర్ గా చెప్పాను. అది వైసీపీ పార్టీలో ఉన్న వాళ్ళు అందరిని అనలా నేను. ఎవరైతే మా మీద ప్రేమ చూపిస్తున్నారో వాళ్ళ ఆడావుడు అని చెప్పాము. అది వాళ్ళ ఆడావుడు ఎవరు చెప్పారో ఎవరు మాట్లాడారో జూపూడి గారికి కూడా తెలుసు. ఏమంటాం, మీడియా ముఖంగా వచ్చి ఎవరెవరు మాట్లాడారో జూపూడి గారు వినలేదా? జూపూడి గారు అడగాలి వాళ్ళని అసలు, అరే బాబు మీరు ఉంది వైసీపీ పార్టీలో కదా, ఎందుకు మీరు పవన్ కళ్యాణ్ గారు మీ ప్రేమ చూపిస్తున్నారు, మీరు కూడా పోండి, లేకపోతే అక్కడ పోండి అని చెప్పేసి జూపూడి గారు అనాలి వాళ్ళందరినీ కూడా. అందుకని వాళ్ళు ఎవరో ఆయనకి తెలుసు కాబట్టి దాని గురించి పెద్దగా అవసరం. ఒకటి క్లియర్ అండి వరం గారు, మేము చెప్తున్నాం, నిన్న మాట్లాడిన దాంట్లో ఎక్కడా కూడా, సరే జూపూడి గారికి నచ్చిందని నేను ఎట్లా అంటాను, నచ్చదు, ఖచ్చితంగా నచ్చకూడదు కూడా. వాళ్ళకి ఎట్లా నచ్చుతుంది? వాళ్ళకి జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడిందే నచ్చాలి, అంతేగాని వేరే వాళ్ళు ఎట్లా మాట్లాడుతుంది? ఆశ్చర్యకరంగా స్టార్టింగ్ లోనే ఏమన్నాడు విన్నారా జూపూడి గారు? రాసుకొచ్చిన దాన్ని చక్కగా ప్రజెంట్ చేశారు. అసలు వాళ్ళ నాయకుడికి రాజుకు రావటమే తెలీదు. ఆయన ఏదైనా కానీ ఏమంటాం అంత స్పాంటేనియస్ గా మాట్లాడగలుగుతాడు. ఎట్లా? అందుకని జూపూడి గారు ఖచ్చితంగా మమ్మల్ని క్రిటిసైజ్ చేయటమే వాళ్ళ ఎజెండాగా వస్తారు. అది సహజ లక్షణం. అది ఆయన పార్టీ వేరు, మా పార్టీ వేరు. నేను ఆయన అంటాడు, దాంట్లో తప్పు పట్టుకునే విషయం కూడా లేదు. ఖచ్చితంగా మేమిద్దరం ఒకళ్ళు ఎట్లా ప్రేమించుకుంటాం? రాజకీయ వైరం అన్నప్పుడు రాజకీయ వైరంగానే ఉంటది.
ఇప్పుడు వ్యక్తిగా ప్రేమిస్తాం, జూపూడి గారిని దీపక్ రెడ్డి గారిని ప్రేమిస్తాడు, నేను ప్రేమిస్తా. కానీ రాజకీయంగా వచ్చేదానికి రాజకీయంగా ఖచ్చితంగా Okay. వ్యతిరేకమే. ఆ దశలో ఉంటాం. కానీ నిన్న క్లియర్ గా ఏదైతే చెప్పారో అవన్నీ కూడా ఒకసారి అర్థం చేసుకుంటే క్లియర్ గానే ఉంటది. Okay. ఆయనకి అర్థం కాక జూపూడి గారు అర్థం చేసుకునే స్టేజ్ ఏం లేరు. కానీ నచ్చదు అంతే. అది తర్వాత నేను ఫోన్ చేస్తే మళ్ళీ జూపూడి గారు ఇదే చెప్తాడు, నిన్న మీ వాడు బాగానే మాట్లాడాడు వెంకటేశ్వరరావు, చాలా మంచిగా మాట్లాడాడు అనేది నాకు చివరిలో చెప్తాడు ఖచ్చితంగా. కానీ మీడియా ముఖంగా వచ్చేదాన్ని చెప్పలేడు. అది రాజకీయం అంతే. కానీ క్లియర్ గా ఉన్నాం మేము. పవన్ కళ్యాణ్ గారు చాలా క్లియర్ గా ఉన్నాడు. ఆత్మగౌరవం, కార్యకర్తలది ఆత్మగౌరవం ఉంటుంది. మరి వ్యక్తిగతం కాదు. ఒక నాయకుడు అన్న తర్వాత నాయకుడు ఆ సమూహానికి అందరూ కూడా రిప్రజెంటేషన్. ఆ సమూహానికి ఇబ్బంది అయితే ఆయన ఇబ్బందులకు ఫీల్ అవ్వాలి. అంతేగాని Okay. నాకు ఇబ్బంది వచ్చినప్పుడు మీరు ఫీల్ అవ్వండి అనేవాడు నాయకుడు కాదు. నాయకుడు సమూహాన్ని కాపాడుకోవాలి. సమూహానికి ఇబ్బంది అయినప్పుడు ఈయన Right. Okay. లక్షణాలు Okay. ఉన్నటువంటి వ్యక్తి కాబట్టి Okay. ఆ మాట మాట్లాడాడు. Okay. దీపక్ రెడ్డి గారు. నాకు ఇబ్బంది పడితే మీరు వస్తారనేది కాదు. కనుక ఏది చెప్పాలో అది నేను చెప్పాడు. మాకు ఏది అవసరమో ఆ రకంగా మేము వెళ్తాము. ప్రతి అంశం కూడా మాట్లాడాడు. ఏంటి దీపక్ రెడ్డి గారు ఏదో చూపిస్తున్నారు? అంటే ఇది పర్యావరణం గురించి మాట్లాడారు. ఏంటి సార్ మీరేంటి వీడియో స్టార్ట్ చేశారు? నిరసన కాదు. నిరసన బ్లాక్. ఇది ఒక్కటి నేను కొంచెం చూపించాలనుకున్నాను. చూపించారు కదా, చదవండి. జగన్మోహన్ రెడ్డి గారు విజయ్ కి పెట్టిన విషెస్ డే My brother. ఇన్స్టాగ్రామ్ లో వచ్చిన యాక్చువల్ కాపీ. ఇక్కడ వారు ఇప్పుడే చాలా సెక్యులర్ మా జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి జూపూడి గారు అన్నారు గనక ఇక్కడ స్పెషల్ అండ్ హార్ట్ఫుల్ టు మై డియర్